వైసీపీ 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడిందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు. భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించామని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇంటి పట్టాల పేరుతో 10,000 కోట్లు లూటీ చేశారన్నారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో వైసీపీలో గుబులు మొదలైందన్నారు. సహజ వనరులను దోపిడీ చేసి ఇష్టానుసారంగా అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని శ్రమించలేదని చెప్పారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదరికం లేని సమాజమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాలనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీని, సహజ వనరుల దోపిడీని ప్రజలకు తెలియజెప్పే విధంగానే వరుస క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతాం. అందులో భాగంగా మీరు ఒకసారి గమనిస్తే మొదటిగా రాష్ట్రంలో భూ కబ్జాలు, భూ ఆక్రమణదారు దాదాపు 1,75,000 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనటువంటి అందులో దాదాపు ఒక 36,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసింది. అంతేకాకుండా ఇళ్ల పట్టాల పేరు మీద ఒక కుంభకోణానికి తెరలేదు. ఈ ఇళ్ల పట్టాల పేరు మీద చేసినటువంటి కుంభకోణం దాదాపు 10,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయనటువంటి ల్యాండ్ టైటిలింగ్ విధానం అనేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. అందుకు కదిరి సబ్ రిజిస్ట్రార్ కూడా ల్యాండ్ టైటిలింగ్ అమలు చేయాలని చెప్పేసి నోటిఫై కూడా చేసింది కదిరి సబ్ రిజిస్ట్రార్. ఈ నెల రోజుల కాలంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాలి.